వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బుధవారం కృష్ణపక్షం తిథి నవమి రాత్రి 10 గంటల వరకు, నక్షత్రం ఆరుద్ర రాత్రి 12:41 వరకు, యోగము వ్యతిపాత సాయంత్రం 5:10 వరకు, కరణం తైతుల పగలు 9:08 వరకు, అమృత ఘడియలు పగలు 1:42 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు, దుర్ముహూర్తం పగలు 11:46 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు, వర్జ్యం ఉదయం 7:34 నుంచి 9:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండ కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రధానంగా ఈ రోజున తాము కోల్పోయినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలని చర్చల రూపంలో తీసుకుని వస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా కోల్పోయినటువంటి వస్తువు ఈరోజు మీకు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రోజున శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున ప్రధానంగా మీ మనస్సున సంకల్పించిన ప్రతి కార్యక్రమం కూడాను యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పోరాట పటిమతో కనుక ఉన్నట్లయితే ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ మనస్సున సంకల్పించిన ప్రతి కార్యక్రమం కూడాను దైవబలంతో ముందడుగు వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశివారు చేయు విదేశీ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రధానంగా విదేశంలో స్థిరపడినటువంటి మిత్రులతో లేదా బంధువులతో వాగ్వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఆచితూచి స్పందించడమే మేలని గమనించాలి. ప్రధానంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున రుద్ర త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రధానంగా ఈరోజు మిత్రుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు వసూలవుతాయి. అయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా చేకూరేటువంటి అవకాశం ఉంది. కావున ఈ రోజున స్పెక్యులేషన్ అలాగే సెన్సెక్స్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి యోగంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి అనుకున్న దానికంటే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల విలువైన పరిచయాలు, మత పెద్దలని సందర్శించేటువంటి అవకాశము లేదా దేవాలయాన్ని సందర్శించేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ప్రధానంగా తమ తల్లిగారి ఆశీర్వచన బలం ఉన్నట్లయితే ఇంకా యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజున మీకు సంకల్పించినటువంటి వాహనము కానీ, అలాగే భూమి కానీ, అలాగే గృహం కానీ కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కటి సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజంతా కూడాను సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందే ప్రయత్నంలోనే ఎక్కువగా సమయాన్ని అలాగే ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రోజున ప్రధానంగా మీ మనస్సును సంకల్పించిన ప్రతి కార్యక్రమం యోగవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ రోజున వివాహ విషయానికి సంబంధించినటువంటి చర్చలు కానీ, లేదా భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశాలు కానీ, ఆ చర్చలు నిష్ఫలం కావడం కానీ జరుగుతాయి. కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రోజంతా కూడా మీకు సానుకూలంగా ఉంటుందనేటువంటి దృక్పథంతో కనుక మీరు ప్రయాణం చేసినట్లయితే ఈ రోజంతా యోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి దత్తకవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేయు ప్రయత్నాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మనస్సు చేస్తున్నటువంటి పనికి, ఆలోచన చేస్తున్నటువంటి పనికి పొంతన లేకపోవడం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక చక్కటి శుభం ఏంటంటే ఈ రోజున మీరు దాంపత్య భాగస్వామిలో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగుతాయి. అలాగే వ్యాపార రంగంలో నూతన భాగస్వామికి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ప్రధానంగా హోటల్ ఇతరత్ర వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆశించిన మేర ధన సహాయం లభిస్తుంది. నష్టాల నుంచి బయటపడేటువంటి స్థితిగతులు మీకు ఈరోజు కలుగుతాయి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున లలిత త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి అదృష్టం దోబూచులాడేటువంటి విధంగా ఉంటుంది. నిరుద్యోగులకి అవకాశాలు వచ్చి వెళ్ళిపోయేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగంలో మార్పులకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో బెడిసికొట్టుతాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రోజున సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల పరిచయాలు, అలాగే ఆకస్మికమైనటువంటి ధన రాబడి మిమ్మల్ని ఉత్సాహవంతులుగా చేస్తుంది. అయితే వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి దుర్గా అష్టోత్తర పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున తాము అనుకున్నది ఒకటి, దైవము తలిచేది ఒకటిగా ఉంటుంది. ఈ రోజున ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరించండి. పంతానికి పోయినట్లయితే నష్టపోయేది మీరే అనేటువంటి విషయాన్ని గమనించుకొని ప్రణాళికాబద్ధంగా రచించుకున్నట్లయితే ఈ రోజంతా శుభదినంగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి మిత్రులతో అకాల విరోధాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రోజున వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. మెడ కండరాలు నొప్పి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఏదేమైనప్పటికీ లాభాన్ని ఆశించి చేసే ప్రతి పని కూడాను విఫలమవుతుంది. అది మిమ్మల్ని కలవర పెడుతుందనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కావున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున రాజరాజేశ్వరి అష్టక పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజున మొండిగా వ్యవహరించేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. అయితే ఈ రాశివారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి యోగ దిశగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడాను మీకు కలవరపరిచేటువంటి విధంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి కాకుండా మెసలడమే చాలా మంచిదని గమనించాలి. అయితే ఈ రాశివారు ప్రధానంగా తమ యొక్క బంధువులతో కానీ లేదా సోదరులతో కానీ ఇబ్బందికర వాతావరణాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరించండి. మాట పలికేటప్పుడు ఆచితూచి స్పందించడం అనేటువంటిది ఉన్నట్లయితే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ రాశివారు అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. చేతిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారికి సంబంధించి ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ దృఢ సంకల్పంతో కనుక ఈ రోజంతా కూడాను ప్రయాణం చేసినట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రుద్ర త్రిశతి నామావళి పారాయణం సంపూర్ణ యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రధానంగా ఈ రోజున ధనానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధన రాబడి, అలాగే రాని బాకీలు వసూలవ్వడము మంచి యోగాన్ని కలగజేస్తాయి. ఈ రాశివారు చేస్తున్నటువంటి పనులలో చక్కటి అవకాశాలు రావడము, అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగము, వివాహార్థులకి వివాహ సంబంధమైనటువంటి చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రధానంగా ఈ రోజున ఈ తులారాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడాను ఈరోజు పూర్తి చేసుకుంటారు. అయితే లాభాన్ని ఆశించి చేసే ప్రయత్నాలన్నీ కూడాను బెడిసి కొడతాయనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొని అతిగా ఆశకి పోకుండా మీరు సముచితంగా వ్యవహరించినట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున మణిద్వీప వర్ణన పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రధానంగా అత్యుత్సాహంతో పైకి కనబడుతున్నప్పటికీ లోపల ఏదో ఒక తెలియని బాధ, అలాగే మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నిర్ణయాలు, అలాగే ఆలోచించినటువంటి నిర్ణయాలకి సరి అయినటువంటి స్పందన ఇతరుల నుంచి రాలేకపోవడము, తద్వారా ఒంటరిగా మిగిలిపోయామనేటువంటి స్థితి మీకు కలగడము మిమ్మల్ని కలవర పెడుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి దైవబలం సంపూర్ణంగా ఉండడం వలన దైవం మీద భారం వేసి గనక మీరు అన్ని పనులు గనక పూర్తి చేసుకున్నట్టయితే మంచి యోగాన్ని పొందుతారు. ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాల్లో బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులకి శ్రీకారం చుడతారు. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయడం, తద్వారా మీ జీవితం యోగవంతంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశివారు ప్రధానంగా అనేక కార్యక్రమాలు ఏకకాలంలో చేయాలనేటువంటి సంకల్పంతో ముందడుగు వేస్తారు. ఏ పని యందు కూడాను పూర్తి చేసుకోలేకపోవడమే మీకు నిరాశ కలిగించేటువంటి స్థితి. కావున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కాలభైరవాష్టక పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజున భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఈ రాశివారు అదృష్టం మీ వెంటే ఉంటుందని గమనించాలి. లాభాన్ని ఆశించి చేసే ప్రతి ప్రయత్నము యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి ఉన్నత అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉండడము, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మంచి యోగాన్ని పొందుతారు. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో ఈ రోజంతా కూడాను ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున ఆకస్మిక ప్రయాణానికి సూచన కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రాశి వారికి ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారు, స్త్రీలకు సంబంధించినటువంటి చేతి వృత్తి పనుల్లో ఉన్నటువంటి వారికి విశేష రాబడి కలుగుతుంది. బంగారు ఆభరణాలు చేసేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఊహించనికి దానికంటే కూడా ఎక్కువ లాభం చేకూరుతుంది. ప్రధానంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున జంట నాగు పాముల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి చలివిడి నైవేద్యంగా పెట్టండి, సమస్యలు తీరిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రధానంగా ఈ రోజున వివాహ సంబంధమైనటువంటి చర్చలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఒక చక్కటి అవకాశం మీ తలుపు తడుతుంది. తద్వారా భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. అలాగే మిత్రుల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కావున వారి మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రోజంతా కూడాను కష్టించి పని చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రతి పని యందు కూడాను కష్టపడితే తప్ప లాభం రాదనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అయితే ఈ రోజున స్త్రీలతో అకాల విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దలు కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కావచ్చు, పురుషులకి స్త్రీలకి ప్రధానంగా స్త్రీలతో ఇబ్బందికర వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరించండి. అలాగే ఉద్యోగంలో ఆశిస్తున్నటువంటి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బు రూపేణా మీకు సహాయం అందుతుంది. మంచి యోగాన్ని పొందుతారు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున సుబ్రహ్మణ్య కవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున వివాహార్థులకి చక్కటి వివాహ ఘడియలు మొదలవుతాయి. తమ పిల్లల యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు ఈరోజు పెద్దలు ప్రారంభిస్తారు. మంచి యోగాన్ని పొందుతారు. అలాగే స్త్రీలు ఈరోజు ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకి సంబంధించి ఆకస్మికమైనటువంటి లాభాలు ఎదురవుతాయి. పరీక్షలలో ఉత్తీర్ణత, అలాగే విదేశీ ప్రయత్నాలలో విదేశీ విద్యకు సంబంధించినటువంటి స్థానాలు పొందుతారు. ఈ రాశివారు ప్రధానంగా ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే, మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు మీ తోటి పనివారు చేస్తారు. కాబట్టి ఎక్కువగా వారు చేసేటువంటి మాటలకి కానీ, అలాగే వారు చేసేటువంటి పనులు కానీ అతిగా స్పందించకపోవడమే చాలా మంచిదని గమనించాలి. అయితే హోటల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, ఇతరత్ర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొంత ఇబ్బందికర పరిస్థితులు, ధనానికి సంబంధించినటువంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశివారు తమ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకున్నట్లయితే ఈ రోజంతా శుభ పరిణామంగా చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున రుద్ర కవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశులలో చివరిదైన మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున ఇంటా బయట ఉల్లాసంగా చక్కగా గడుపుతారు. ప్రధానంగా గృహంలో సౌఖ్యమైనటువంటి వాతావరణము, సుఖజీవనం ఈరోజు ఏర్పడుతుంది. దంపతుల మధ్య, కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఈ రోజంతా కూడా ఆనందంగా గడుపుతారు. అయితే కుటుంబ సభ్యులతో ఈ రోజంతా మీరు వెచ్చించేటువంటి విధంగా మీ యొక్క సమయ పాలనని మీరు నిర్వర్తించుకుంటారు. ప్రధానంగా మీ యొక్క సంతతి వలన అభ్యున్నతి కలగడం వలన మంచి ఆనందాన్ని ఈరోజు పొందుతారు. అలాగే ఈ రాశివారు ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఇతరత్ర స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులు తప్పవు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. అలాగే ఈ రాశివారు ప్రధానంగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చర్చలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రోజున కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఏదేమైనప్పటికీ అదృష్టం మీ వెంటే ఉండడము, దైవబలం కూడా మీ వెంటే ఉండడం వలన ఈ రోజంతా కూడాను మీ రోజుగా చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కాలభైరవాష్టక పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. తిరిగి రేపటి అదృష్ట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.